నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో సాగునీటి పనుల పేరిట 200 కోట్లు దోచేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అప్పటి సాగునీటి పారుదల శాఖ అధికారులు కుమ్మక్కై పనులు చేయకుండా బిల్లులు చేసుకున్నట్లు ఆరోపణలు గుప్పించారు. మనుబోలు మండలంలో చెరువులు, కాలువలు పనులు చేసినట్లు మోసం చేశారంటూ రైతులతో కలిసి సోమిరెడ్డి పరిశీలించారు. ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతామని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్లో భారీ కుంభకోణాలు జరిగినాయి. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, FDR ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అండ్ NREGS మొత్తం 200 కోట్లు ఎత్తేశారు. మొన్న జనవరిలో పనిచేసినట్టు ఫిబ్రవరిలో బిల్ చేసినట్టు ఫిబ్రవరి ఆఖరికి కోర్టు కేసేశారు. ఎందుకంటే గవర్నమెంట్ పోద్దని వాళ్ళకి తెలుసు. 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ది గ్రేట్ ఎస్సీ కృష్ణమోహన్ 6 నెలలకి తగ్గించాడు ఆయన. రెండోది, ఏ ఊరికి ఆ ఊరు 10 లక్షలు అంటే ఆ ఊర్లో కాంట్రాక్టర్లు, ఆ ఊర్లో రైతులు చేసుకునేవాడు. ప్యాకేజీలు చేసేశారు. 18 కోట్ల 70 లక్షల పనులు 5 ప్యాకేజీలు చేశారు. గోవర్ధన్ రెడ్డి రైట్ లెఫ్ట్ హ్యాండ్లు తీసుకున్నారు. మొత్తం ఒక ఆయన నిరంజన్ రెడ్డి గ్రేట్, ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గ్రేట్, వీళ్ళందరూ తీసేసుకొని అసలు పని చేసింది గ్రామాల్లో తెలీదు. 15 పనులు 20 పనులు కలిసి 2 కోట్లు 3 కోట్లు పెట్టేసేసి ఆ గ్రామస్తులకి పని తెలీదు, టెండర్ పిలిచిన తెలీదు. ఎందుకంటే పారబెట్టలే, ఒక కొడవలు పెట్టలే, ఒక JCB బకెట్ పెట్టలే, ఒక హిటాచీ రాలే, డబ్బులు తినేశారు. ఎక్కంపేట విలేజ్లో 5 కోట్ల 90 లక్షల్లో ఒక్క వర్క్ కూడా జరగలేదు. చెరువు కట్ట మీద కంప కూడా కొట్టలేదు. ఏమి ఒక్క పని చేయలేదు సార్. అంత గోల్మాల్ పోయింది. మా అక్కంపేటలో సంబంధించి వర్క్లు అయితే ఏం జరగలేదు సార్. ఏదైనా మామూలుగా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెట్టుకుని పనులు చేపించుకున్నారు. వాళ్ళు బాధలు పడుకుని వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు తీసేసుకొని వాళ్ళు పాటుకోళ్ళు ఉన్నారు. ఈ చెరువు పనికి సంబంధించి 15,70,000 డ్రా చేశారు. అంతకుముందు మళ్ళీ మామూలుగా జరిగినట్టు అంతా ఒక 5 కోట్లు చిల్లర దాకా డ్రా చేశారని చెప్పి నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల కాలంలో పనిచేసామని రికార్డ్ చేసి పెట్టుకోరు. మాకు నవంబర్, డిసెంబర్లో పూర్తి వ్యవసాయం పనులు ఉంటాయి. చెరువు ఫుల్గా ఉంటుంది. పని చేసేదానికి ఆస్కారమే లేదు. ఇక్కడ నాకు మా దేశం మా గ్రామస్తులు ఎవరు కానీ ఇక్కడ పనిచేసిన దాఖలాలు లేవు. 15,70,000 రూపాయలు ఈ రోజు బిల్లు చేసుకొని ఎంబుక్ చేసుకోమని తెలియదు. మా పొలంలో మాకు ఎల్లబారి గిన్నెలు దిగిపోతే మేము చెరువులో మట్టి దోలుకొని, మా చాలలో మట్టి దోలుకొని, చెరువులో మట్టి దోలుకొని మేము గిన్నెలు వేసుకున్నాం. కానీ ఏమీ చేయలేదండి. అది విషయం.